సేవకురాలి యొక్క కుమారుణ్ణి. హల్లెలూయ. దావీదు తల్లిగారు ఎవరిని సేవించారు? జీవం గల దేవుడైన ప్రభుని సేవించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా తల్లి నిన్ను సేవించారు ప్రభువా, నా పితరులు నిన్ను సేవించారు, నిన్ను సేవించే బిడలము తండ్రి అంటూ దేవుని దావీదు మహిమపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు, ఆయన అంటున్న మాట ఏంటయ్యా అంటే, నీ సేవకురాలి యొక్క కుమారుణ్ణి అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సేవకురాలి కుమారుని అంటున్నాడు దావీదు. నీ సేవకుని యొక్క కుమారుని అని చెప్పలేదు. అంటే తన తండ్రి అయిన యెషయా ప్రభావం కంటే కూడా దావీదు జీవితంపై ఎవరి ప్రభావం బాగా పనిచేసింది? మన బిడ్డలు మన విశ్వాసానికి ప్రతిరూపం. మన బిడ్డలు మన సమర్పణకు ప్రతిరూపం. మన బిడ్డలు మన ప్రార్థనా జీవితానికి ప్రతిరూపం. మన బిడ్డలు ప్రియులారా, నీ బిడ్డలే ఎవరిలాగుంటారు? నీ పోలికలే, నీ రూపురేఖలే, నీ గుణగణాలే, నీ స్వభావమే, నీ ప్రతిరూపమే. దేవునికి మహిమ కలుగును గాక. కనుక తల్లిదండ్రులారా, అమ్మా, ప్రత్యేకంగా తల్లులారా, మీ భాగ్యం ఎంతో గొప్పదిరా తల్లి. పిల్లల్ని ప్రయోజకులుగా చేయాలన్నా మీ చేతుల్లోనే ఉన్నది. వారు చెడిపోవాలన్నా తల్లి ప్రభావం ఎక్కున్నది. కనుక తల్లిదండ్రులారా, బిడ్డలు ప్రయోజకులు కావాలి, గొప్పవారు కావాలి, ఆశీర్వదింపడాలంటే తల్లులారా, తండ్రులారా, మనందరి బాధ్యత ఏంటయ్యా అంటే, ఏమండి, దేవుని యందు భయభక్తులు కలిగి మన బిడ్డలను దేవుని సన్నిధిలో పెంచేవారిగా మనం ఉండాలి. మనం ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా, గొప్ప గొప్ప విద్యలు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఇవ్వటం మన బాధ్యత. మనం కలిగిన దానిలో మంచి విద్యాబుద్ధులు ఇవ్వాలి, మన బాధ్యత. మంచి ప్రియుల గృహం ఇవ్వాలి, మన బాధ్యత. అవి ఒకవేళ ఇచ్చినా ఇవ్వకపోయినా ఎవరైనా ప్రియులరా, ఈ జీవం గల దేవుణ్ణి ఇస్తే చాలు, వారి జీవితం భాగ్యం. హల్లెలూయా. విద్యాబుద్ధులు ఇవ్వడం మన బాధ్యత ప్రియులరా. మంచి గృహాన్ని ఇవ్వడం మన బాధ్యత, మన తదనంతరం వారు బ్రతకడానికి. అంత మాత్రమే కాదు కానీ, ఏవిచ్చినా, ఆస్తిపాస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రియులరా, జీవం గల దేవుని వాక్యాన్ని ఇస్తే చాలు, తల్లిదండ్రులుగా ప్రభువే వారికి పాలు భాగమై స్వాస్థ్యమై వారిని ఆశీర్వదించి హెచ్చిస్తాడు. దేవునికి మహిమ కలుగును.